మనం కాకినాడ వెళ్దాం. కాకినాడ నుంచి మా ప్రతినిధి కామేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కామేష్, చెప్పండి, ఈరోజు పిఠాపురం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి ఈ అక్రమ దందాని అరికట్టాలి అంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకూడదు అనేటటువంటి ఆలోచనతోటి ఆయన్ని ఓడించాలి. అలాగే రెండు ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఒకటి, ఆయన్ని ఎమ్మెల్యేగా గెలవకూడదు. రెండోది వచ్చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా సరే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకూడదు, లేదా అతని అడ్డు తొలగించుకోవాలి అనేటటువంటి ఆప్షన్స్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నిన్న మీరు అక్కడ ఉన్నారు, కాకినాడ పోర్టుకి మీరు కూడా వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో దాదాపు 9 నాటికల్ మైళ్ళ దూరాన్ని ఆయన పడవలో ప్రయాణించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వద్దని ఆయన వెళ్ళనీయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా సరే ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మాఫియాను పట్టుకునేందుకు, ఒక స్మగ్లింగ్ కి సంబంధించినటువంటి వ్యవస్థని కట్టడి చేసేందుకు ఏకంగా డిప్యూటీ సీఎం స్థాయి అధికారి 9 నాటికల్ మైళ్ళ దూరాన్ని ఆయన పడవలో వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయనకి ప్రతి ఒక్కరి నుంచి కూడా చాలా వరకు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే మొదటి వ్యక్తి అని కూడా అంటూ ఉన్నారు. ఒక మాఫియాను అధికారులు పట్టుకుంటారు, వ్యవస్థలు పట్టుకుంటుంటాయి, కానీ ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినటువంటి ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్ళడం ఏదైతే ఉందో దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏమంటారు? మీరు అక్కడే ఉన్నారు. 9 నాటికల్ మైళ్ళ దూరాన్ని ఆయన ఎంతసేపులో అక్కడికి వెళ్ళడం జరిగింది? దీని మీద మీరేమంటారు కామేష్ రావు? రాజు, చూసుకుంటే గనక 9 నాటికల్ మైళ్ళు అంటే మన కిలోమీటర్లకు సముద్రాన్ని నాటికల్లో కొలుస్తారు. దీని కిలోమీటర్లు అయితే మాత్రం మన భూభాగం అయితే మాత్రం 15 కిలోమీటర్లు. అంటే ఇంచుమించుగా ఆయన షిప్ మీద అయితే మాత్రం ఒక గంట పాటు గంట 15 మినిట్స్ పాటు 15 కిలోమీటర్లు సముద్రం ఒడ్డు నుంచి సముద్రం నడిబొడ్డుకు 15 కిలోమీటర్లు అయితే ప్రయాణం అయితే చేశారంటే 9 నాటికల్ మైళ్ళు ప్రయాణం చేయడం జరిగింది. మొత్తం కూడా అక్కడికి వెళ్ళిన అనంతరం కూడా మొత్తం ఈ సిబ్బంది ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఉందో పనామా పనామా షిప్ దగ్గరికి వెళ్ళిన అనంతరం కూడా అధికారులు కూడా ఈయనకి సహకారం అందించలేదు. ఏ విధంగా అంటే, నేను షిప్ లోకి వెళ్ళిన తర్వాత ఆ బ్యాచ్ ఏదైతే ఉందో కంపార్ట్మెంట్ లో, అంటే యాక్సిస్ అని కొలుస్తారు, 15 యాక్సిస్ ఉంటారు షిప్ లో కంపార్ట్మెంట్స్. ఆ యాక్సిస్ లో సంబంధించిన ఆ రైస్ ని తనిఖీ చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులను అడిగారు. అధికారులు అయితే మాత్రం సార్, ఇప్పుడు వాతావరణం అయితే అనుకూలించలేదు, ప్రస్తుతం వాతావరణం పంగల్ తుఫాన్ వల్ల ఆ వాతావరణం మనకు సహకరిస్తలేదు, మీరు షిప్ అవతలకు వెళ్ళాలంటే కెరటాలు వేవ్స్ మిమ్మల్ని అడ్డుపడే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి, కానీ మనం అంటే దూరం నుంచి చూడాలి కానీ దగ్గరికి వెళ్ళి ఆ షిప్ లోకి అయితే తనిఖీలు చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదని చెప్పి అధికారులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కి అడ్డుపడ్డ పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులు నిలదీశారు. ఇప్పుడు అంటే 9 నాటికల్ మైళ్ళు మనం ప్రయాణం చేసి వచ్చాం, ఇక్కడ కెరటాలు ఇక్కడ అడ్డుపడలేదు, ఆ షిప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో షిప్ లోకి ఎందుకు నన్ను వెళ్ళనీయకుండా మీరు అడ్డుపడుతున్నారనే ప్రశ్న అయితే ఆయన ఉత్పన్నం చేశారు. అయినప్పటికీ కూడా వారు ఏమన్నారంటే, కెరటాలు ప్రస్తుతం ఈ ఫంగల్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మీరు షిప్ టు షిప్ చేంజ్ అవ్వడానికి పరిస్థితులు అయితే అనుకూలిస్తలేదు, మీరు దయవించి ఇప్పుడు మేమైతే మాత్రం అనుమతించలేమని చెప్పి అధికారులు అయితే ఆయనకి చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదైతే ఉందో సముద్రం, అంటే గత 2 నెలల నుంచి కూడా నేను పోర్ట్ మీద సందర్శించడానికి రావాలనుకున్నప్పుడు కూడా అధికారులు అడ్డుదవుతున్నారు. ఈ రోజు నేను ఎటకాలకు పోర్ట్ ను ఏదైతుందో యాంకరేజ్ పోర్ట్ కు చేరుకుని అక్కడ షిప్ ద్వారా వెళ్తే కూడా అక్కడ కూడా ఏదైతే ఉందో పనామా షిప్ ను మీరు టచ్ చేయడానికి లేదు అని చెప్పేసి అది అంతర్జాతీయ షిప్ అని కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అంటే పోర్టు ఎక్స్పోర్టర్ కు వాడుతున్నారా, స్మగ్లింగ్ కు వాడుతున్నారా అని చెప్పి అధికారులు అయితే నిలదీయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు జవాబు అయితే మాత్రం ప్రస్తుతం వాతావరణం సహకరించలేదు అన్న మాటతోనే సర్ది చెప్పిన పరిస్థితి అయితే అక్కడ కనిపించిందని చెప్పొచ్చు. రాజు, మొత్తం చూసుకుంటే కనుక ఈ దందాకి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఫుల్ స్టాప్ పెట్టి తీరుతానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ఉందో మన సార్వత్రిక ఎన్నికలు 2024 ఎన్నికల్లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిపొందితే రేపు పొద్దున వాళ్ళు చేస్తున్న స్మగ్లింగ్ కట్ట దీని గేట్వే పిఠాపురం నుంచే స్టార్ట్ అవుద్ది. అంటే పోర్ట్ ఏదైతే చూస్తుందో కాకినాడ రూరల్ సరౌండింగ్, అంటే కాకినాడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలవుతుంది. అంటే పిఠాపురం సిటీ ఎండింగ్, పిఠాపురం ఔటర్ రింగ్ నుంచి చూసుకుంటే పిఠాపురం ఔటర్ రింగ్
పిఠాపురం ఎంట్రన్స్ గేట్వే పోర్టుకి గేట్వే మొదలైతే పిఠాపురం ఔటర్ రింగ్ లో తీసుకుంటే పోర్టు ఎంట్రన్స్ పోర్ట్ రూట్ కి స్టార్ట్ అవుతారు. అంటే లారీలు బయలుదేరినా పిఠాపురం ఔటర్ రింగ్ నుంచి పిఠాపురం ఎండింగ్ చేరుకుంటే అక్కడ నుంచి పోర్టు వే మొదలవుతుంది. అక్కడ నుంచి 15 కిలోమీటర్లు అంటే పిఠాపురం ఎండింగ్ నుంచి పోర్టుకు 15 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసి ఈ వే నుంచి డైరెక్ట్ గా ఎంకరేజ్ పోర్ట్ నుంచి అదేవిధంగా షీ పోర్ట్ నుంచి కూడా ఈ ఏదైతే ఉందో గూడ్స్ మొత్తం కూడా అక్కడ దాకా అక్కడ నుంచి షిప్ బ్యాడ్జీల్లోకి దిగుమతి చేసి సముద్రం నడి మధ్యలోకి వెళ్ళి బ్యాడ్జీ నుంచి ఏదైతే అంతర్జాతీయ షిప్లకి అయితే మాత్రం ఈ గూడ్స్ మొత్తం కూడా ఎక్కించడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందితే ఈ ఏదైతే ఉందో స్మగ్లింగ్ మాఫియాకి అడ్డకట్టు పడే పరిస్థితి ఎదుర్కొంటాం. ఆ ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా నెగ్గకుండా చేయాలని చెప్పి అనేకమైన ప్లాన్లు వాళ్ళకున్న శక్తియుక్తులన్నీ కూడా వెచ్చించి ఎట్టి పరిస్థితుల్లోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గెలకూడదని చెప్పేసి అనేకమైన ఎత్తులకు పై ఎత్తులేసి ఆయన ఓటమిని చవి చూడాలని చెప్పేసి ఈ మాఫియా అత్యధికంగా కష్టపడింది. అయినప్పటికీ ఫలితం అయితే వారికి శూన్యం కనిపించింది. అంటే వారు ఎట్టకేలకు ఈ పవన్ కళ్యాణ్ ను ఓడించి ప్రస్తుతం ఈ ఏదైతే ఉందో రైస్ మాఫియా మొత్తం కూడా ఇటు అధికారంలో ఉన్న అధికార పార్టీ శాసనసభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరినీ కూడా మేనేజ్ చేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మేనేజ్ చేయలేని పరిస్థితి అని చెప్పి వారు ముందే ఊహించారు. ఊహించిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గెలిస్తే గనక మన గేట్వే మూతపడిపోతుంది, అది గేట్ పడిపోతుంది. పవన్ కళ్యాణ్ అయితే స్మగ్లింగ్ కి అడ్డుకట్టు వేస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అనేక అవాంతరాలు కల్పించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కు ప్రజల ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యధికమైన మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో గెలుపొందినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటికి 5 నెలలుగా ఇది జరుగుతున్న ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి తరలి వెళ్తున్న సంబంధించిన కొన్ని వాటికి అడ్డుపడ్డారు. అదేవిధంగా ఏదైతే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ప్రక్షాళన చేసే దిశకైతే పవన్ కళ్యాణ్ పరిపాలన 5 నెలలు అయితే సాగిందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఈ 5 నెలలు కూడా చాలా ట్రాన్స్పరెంట్ అయిన పరిపాలన, అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, పిఠాపురం నియోజకవర్గమే కాదు, అదేవిధంగా కాకినాడ జిల్లా కాదు, మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా పవన్ కళ్యాణ్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. అధికారులందరూ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, లేకపోతే ఏటు తప్పనిసరి అనే ఒక అలర్ట్నెస్ అయితే అధికారులు వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఆ పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం స్మగ్లర్లు భయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం అనేక అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఏదో విధంగా తనకి ముప్పు చేయాలి అని చెప్పి అయితే మన ఎలక్షన్ ముందులో కూడా చెప్పారు. కేంద్ర ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్ కి కాకినాడ జిల్లా నుంచి థ్రెడ్స్ ఉన్నాయని చెప్పారు. ఆ థ్రెడ్ ఈ రూపంగా కూడా ఉండొచ్చు అనేది అయితే మాత్రం జనంలో పబ్లిక్ లో సందేహం అయితే వ్యక్తం అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ కు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రస్తుతం ఈ రైస్ మాఫియా సంబంధించిన వీళ్ళు చేస్తున్న ఎత్తులు పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉన్నట్టయితే మాత్రం ప్రస్తుత పరిస్థితులు అయితే సూచిస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే అత్యధికమైన ప్రపంచంలో అత్యధికమైన మాఫియా ముంబైలో రన్ అవుతుంది, ప్రస్తుతం కాకినాడ అదే మాఫియా రన్ అవుతుంది. ఈ మాఫియా నుంచి పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉన్నట్టయితే తెలుస్తుంది రాజు.